వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. వంకాయని కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిలుకలు, టమాటాలు ఒక 3 కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గించుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. టూ మినిట్స్ తర్వాత టమాటాస్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాము. పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా అన్నీ కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. తర్వాత దీంట్లో వంకాయలు యాడ్ చేసేసుకుందాము. టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసేసుకుందాము. వంకాయలు యాడ్ చేసిన తర్వాత అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకుందాం బాగా. మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయినాయి. ఒకసారి కలపెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకుందాము. 1 స్పూన్ కారం అంతా మిక్స్ చేసుకుందాం. ఒకసారి కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ మీద వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాము. కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసినాను. ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, వంకాయ టమాటా కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్ అండ్ చపాతీలోకి, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.